హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అరటికాయ వెల్లుల్లి ఫ్రై అండి. అరటికాయలండి, రెండు పెద్ద అరటికాయలండి ఇవి. మనం ఎంతమంది ఉంటే దాన్ని బట్టి అరటికాయలు తీసుకోవాలండి. చూడండి, చాలా పెద్ద అరటికాయలండి ఇవి. తోట నుంచి తెచ్చారండి మా ఇంట్లో. వెల్లుల్లి అండి, ఒక పెద్ద వెల్లుల్లి అండి, నలగొట్టుకొని ఉంచానండి. కరివేపాకు, 2 ఎండుమిర్చి, తాలింపు గింజలండి. ఇప్పుడు ఫస్ట్ అరటికాయని మనం తొక్క తీసుకుందామండి. చూసారని నీట్గా తీసేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. రౌండ్గా కావాలంటే రౌండ్గా, లేకపోతే హాఫ్ చేసి నేను దాంట్లో మళ్ళీ హాఫ్ చేస్తున్నానండి. మా పిల్లలకి ఇలా అంటే ఇష్టం అండి. ఒక్కోసారి రౌండ్గా చేయమంటే రౌండ్గా కూడా చేస్తానండి పిల్లల కోసం. పిల్లలకి ఏది ఇష్టమైతే అదే చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. ఈలోపు నేను ఆయిల్ పెట్టుకున్నానండి బాండీలో. హీట్ అవుతుంది. ఇది కట్ అయ్యే వరకు, కట్ చేసే వరకు ఆయిల్ హీట్ అయిపోతుందండి. చూసారండి, నేను అరటికాయలని కోసేసాను. ఇలాగా ఈ విధంగా చాలా పల్చగా, చాలా క్రిస్పీగా వస్తాయండి అరటికాయ ఫ్రై. ఇలా చేసుకుంటే మనం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, మెత్తగా కావాలంటే కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మా పిల్లలకి క్రిస్పీగా ఇష్టం అండి, అలాగే చేస్తున్నాను నేను. చాలా టేస్ట్గా ఉంటుందండి అరటికాయ ఫ్రై. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఫస్ట్ మనం తాలింపు గింజలు వేసుకుందామండి. తర్వాత వెల్లుల్లి మనం ఆల్రెడీ దంచుకొని పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి వేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి వెల్లుల్లి వేస్తే. చిన్న ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేద్దామండి. వేసి అరటికాయ వేయాలండి కట్ చేసుకుంది. వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కరివేపాకును, ఎండుమిర్చి వేస్తున్నామండి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అరటికాయ వేద్దామండి. అరటికాయ వేసుకున్న తర్వాత పసుపు వేయాలండి. ఉప్పు ఇప్పుడే వేయకూడదు. నేను పసుపు యాడ్ చేశానండి, ఉప్పు వేయలేదండి. ఇప్పుడే ఉప్పు వేయను, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేస్తాను. ఫ్రైస్కి నేను మూత పెట్టుకోనండి, ఎందుకంటే వాటర్ వచ్చేస్తుంది మూత పెడితే. ఇలాగే ఫ్రై చేస్తానండి ఓపెన్గా ఉంచి. అరటికాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్నుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారండి, అరటికాయ కొంచెం ఫ్రై అయిపోయింది, హాఫ్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేద్దామండి. టేస్ట్ సరిపోయేంత సాల్ట్ యాడ్ చేద్దామండి. సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఇంకా 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. అరటికాయ ఫ్రై తొందరగా ఫ్రై అయిపోతుందండి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బాగా కలుపుకొని మనం ఇంకో 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. చూసారండి, అరటికాయ బాగా ఫ్రై అయిపోయింది. క్రిస్పీగాను, పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాం. నేను 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాగా కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారండి, ఎంతో టేస్టీ అయినా అరటికాయ వెల్లుల్లిపాయ ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. వెల్లుల్లిపాయ ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి దీనికి. చాలా ఈజీ అండి, చాలాసేపు కూడా పట్టదు. చాలా తక్కువ టైంలో అరటికాయ ఫ్రై అయిపోతుంది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.